ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ గ్రూప్ 1 నియామకాలకు అనుమతించండి. హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీలు. అయితే ఇక్కడ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గ్రూప్ 1 నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ ఈ నెల 17న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నియామకాలకు సంబంధించి సర్టిఫికెట్ పరిశీలన పూర్తయిందని, మొత్తం ప్రక్రియ ముగింపు దశలో ఉండగా సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నామంది. ఈ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ ఎం పరమేష్ మరో 20 మంది దాఖలు చేసిన పిటిషన్ విచారించిన సింగిల్ జడ్జి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నియామకాలను ఖరారు చేయరాదంటూ ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం అయితే తెలిసిందే. ఈ పరీక్షల్లో అభ్యర్థులు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుందని అప్పీల్లో పేర్కొంది. అయితే ఈ పరీక్షా కేంద్రాల గుర్తింపు అనేది తనిఖీ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించామని, ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను జిల్లా అధికారులే సిఫార్సు చేశారని వెల్లడించింది. అయితే ఇక్కడ చూస్తే అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 3 కమిషనరేట్ పరిధిలో జరిగింది. మొదట 45 సెంటర్లను గుర్తించి తర్వాత అభ్యర్థుల నిష్పత్తి సౌకర్యాల ఆధారంగా మరో సెంటర్ను ఏర్పాటు చేశాం. పరీక్షలు పూర్తయ్యాక సూపరింటెండెంట్ల సమాచారం మేరకు హాజరైన వారి సంఖ్య 21,075గా ప్రకటించింది. అనంతరం ఉపయోగించిన మరియు ఉపయోగించని జవాబు పత్రాలు, ఓఎంఆర్, నామినల్ రోల్స్ అన్ని సరిచూసుకొని వాస్తవ సంఖ్యగా 21,085గా ప్రకటించాం. అయితే దీంట్లో బి పూజారెడ్డి రీకౌంటింగ్ లో తేడా ఉందని, 60 మార్కులు తగ్గాయని వినతి పత్రం సమర్పించగా పరిశీలించాం. రీకౌంటింగ్ ముందు తర్వాత కూడా ఆమెకు 422.4 మార్కులే వచ్చాయి. అయితే ఆమెకు వచ్చిన వినతి పత్రంలో మార్కులను తారుమారు చేసి సమర్పించగా దానిపై కమిషన్ చర్యలు చేపట్టింది. అందులోనూ ఆ అభ్యర్థి హైకోర్టు ముందు లేరు. ఒకరి తరఫున ఇతరులు కోర్టును ఆశ్రయించడానికి వీలు లేదు. కోటి మహిళా కళాశాలలో పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడంతో ఆ కేంద్రంలో మహిళలను మాత్రమే కేటాయించాం. బేగంపేట కాలేజీలో కేవలం మహిళలే ఉన్నారు. కోటి మహిళా కళాశాలలోని 2 సెంటర్లలో ఎక్కువ మంది అర్హత సాధించారన్న ఆరోపణలో అవాస్తవం. 18వ సెంటర్లో 5.41%, 19లో 4.12% అర్హత సాధించారు. ఇదేమీ అసాధారణం కాదు. అయితే ఇంకా కింద ఏమిచ్చిండ్రు అంటే న్యూస్ పేపర్లో మూల్యాంకనానికి ప్రొఫెసర్లను సబ్జెక్టుల వారీగా ఎంపిక చేశాం. వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. వారి పేర్లను వెల్లడిస్తే బెదిరింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భవిష్యత్తులో మళ్ళీ మూల్యాంకనంలో కొనసాగలేరు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో నిపుణులైన సీనియర్లు ప్రభుత్వ కళాశాలలో పనిచేసిన వారిని నియమించాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాజనిత ఆరోపణలపై పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పరిశీలన ప్రక్రియ ముగిసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయడం ద్వారా నియామక ప్రక్రియను కొనసాగించడానికి అనుబంధించాలి అని టీజీపీఎస్సీ కోరింది. నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ ఈ నెల 17న సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. అయితే డివిజన్ బెంచ్లో అప్పీలు చేశామని టీజీపీఎస్సీ చెప్పడంతో తన వద్ద విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.